రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్, అది మల్లారెడ్డి గారి గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన రీసెంట్ గా మన ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, అప్పుడు తొలగొట్టి రేవంత్ రెడ్డి గారి పైన ఏ వ్యాఖ్యలు చేసినా కేవలం రాజకీయ పరమైనవి. ఆయనకి నాకు మంచి సన్నిహితం ఉంది టీడీపీలో ఉన్నప్పుడు, ఆయన మొదట చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పింది కూడా నేనే అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. సో అంటే ఇటువంటి యూటర్న్ ఆయన ఎందుకు తీసుకున్నారని కొంతమంది ఆలోచిస్తే, రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ అంటే వాళ్ళ సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూల్పేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవే కారణమని అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ ఒపీనియన్ లో మల్లారెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై మీ ఒపీనియన్? అతనికి ఇప్పుడు బాగా సంపాదించాడు, చాలా బాగా సంపాదించాడు. టన్స్ ఆఫ్ మనీ ఉంది, కాలేజెస్ ఉన్నాయి, 20-30 కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ అల్లడికి ఉన్నాయి. దే ఆర్ ఆల్ వెరీ ఎస్టాబ్లిష్డ్. ఈ పొలిటికల్ ఈ అప్హీవల్స్ అంటారు దీన్ని, ఈ బ్రేక్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అతను కొంచెం ఓవర్ గా మాట్లాడి కామెడీ ఎక్కువైపోయింది. కామెడీగా మాట్లాడడం, తోడు కొట్టడం, బాలకృష్ణ చూసి నేర్చుకున్నట్టున్నారు తెలుగుదేశంలో వాడు కాబట్టి. సో ఆ విధంగా చేశాడు. వీళ్ళతో ఎప్పుడు కూడా సఖ్యత లేదు. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒకే పార్టీలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి డింట్ లైక్ దిస్ మ్యాన్. మీకు అర్థమైందా? సో అచేత అతను తెలుసు వీడు కొంచెం ఓవర్ యాక్టింగ్ అని. చేత మరి అక్కడి నుంచి మరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలుగుదేశమే, రామారావు గారు బాగా కావాల్సిందిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ దగ్గర అవుతాడు అని చంద్రబాబు నాయుడు తనకి మినిస్టర్ ఇవ్వలేదు అడిగితేనే. ఇచ్చుంటే మీకు సెపరేట్ స్టేట్ ఉండేది కాదు. అవును, అతన్ని అలా బాధ పెట్టారు కాబట్టి బాధలోంచి లీక్స్ బయటికి ఒక ఉద్యోగం చేశాడు కేసీఆర్. ఓకే, చేసి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని బ్యాక్ బైట్ చేశాడు. ఇతను మామగారికి బ్యాక్ బైట్ చేశాడు, అతను వచ్చి పార్టీకి బ్యాక్ బైట్ చేశాడు. ఏ కాంగ్రెస్ అయితే ఇచ్చిందో ఆ కాంగ్రెస్ ని పక్కకి గెంటాడు. ఓకే, ఇది పొలిటికల్ గా అందరికీ తెలిసిన విషయం. మల్లారెడ్డి గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అతని దగ్గర కాలేజీలు పెట్టి అదేదో త్రివిక్రమ్ యూనివర్సిటీలకు నేను 2 నిమిషాలు చెప్పాను, చదువుకున్న వాళ్ళంతా కూడా మాస్టర్లు అయిపోయారట, చదువుకునే వాళ్ళందరూ కూడా స్కూల్స్ పెట్టారట. అదేనా? అది మంచి మాటగారు కాబట్టి చాలా మంచి డైలాగ్ అది. అదే మరి ఇప్పుడు బిల్ గేట్స్ తెలివైనడే కాదు, తెలివైనాడు, చదువుల్లో అకాడమిక్ గొప్పవాడు కాదు. సో తన ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేస్తారు మైక్రోసాఫ్ట్ లో. ఓకే, వాళ్ళు మటు పనిచేస్తారంటే ఈ దగ్గర, కానీ ఆ బిజినెస్ ఏంది కదా. ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటది. ఇప్పుడు అపోలో ఉంది, ఆయన ఈనాడు గ్రేట్ డాక్టర్. ఆయన పిసి రెడ్డి గారు నాట్ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. కార్పొరేట్ హాస్పిటల్ పెట్టింది ఇండియాలో అతనే. మెడ్రాస్ లో ఒక కుప్ప తొట్టేస్తారు, వేస్ట్ పడేస్తారు. ఆ ల్యాండ్ అడిగి సీఎం ని కంపది గ్రీమ్స్ రోడ్ లో ఉంటున్నారు, దరిద్రమైన కార్లు వెళ్తున్నా కూడా వచ్చేస్తుంటారు లోపల వాసన. అటువంటి దాంట్లో కట్టాడు కార్పొరేట్ హాస్పిటల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఓకే, బట్ యాజ్ అకాడమిక్ డాక్టర్ గా పెద్ద డాక్టర్ ఏం కాదు, సక్సెస్ఫుల్ డాక్టర్ కాదు, జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అంతే. ఏదో ఒక ఎంబీ సంపాదించుకున్నాడేమో కానీ పిసి రెడ్డి గారు పెద్ద ఆయన అయిపోయాడు. మరి ఈ సామ్రాజ్యం అంతా అయిందే, అన్ని చోట్ల హాస్పిటల్స్ ఉంటాయి. ఓకే, ఇంక్లూడింగ్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో అదే విధంగా ఇక్కడ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, పెద్ద చదువు పెద్ద ఏమంటాడు ఏం కాదు. ఇప్పుడు పొడుచుకొస్తుంది, నేను పాలు అమ్ముకున్నాను అన్నాడు. అమ్ముకున్నావు కాబట్టి అన్నాడు, పాలు 100 రూపాయలు అమ్మేవా లేకపోతే 100 కోట్లు అమ్మేవా తర్వాత ఈచ్ డైరీ రోజున వర్త్ ఆఫ్ 1000 crores. Okay, I have done some advertising for Vishaka Dairy. Okay, that fellow is most uneducated fellow. Okay, the chairman Jajpet is no more. So అతను నాకు యాడ్ ఇచ్చినప్పుడు అతను జోటు ఎంతలోకి ఇచ్చారండి. 25 years back he has given me an ad worth of 65 lakhs. వాళ్ళు దాని మీద చేయమని అప్పుడు చూసాను. లోపల అది ఒక 100-200 crores ఉన్న దాన్ని he has taken to the level of 1500 crores. అండర్ ద నేమ్ ఆఫ్ కోఆపరేటివ్ మిల్క్ డైరీ పేరు మీద. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ చేశారు దాన్ని. ఏదో విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పబ్లిక్ చేద్దాం ఉన్నాడు దాన్ని. ఈలోగా అతను డబ్బులు ఖర్చు పెట్టేసి సుప్రీంకోర్టు వెళ్ళి ప్రైవేట్ లిమిటెడ్ చేశాడు. ఒక కోఆపరేటివ్ సంస్థనే ప్రైవేట్ లిమిటెడ్ చేయగల సత్తా ఉన్న చైర్మన్ అతను. ఒకప్పుడు ఇంటెలిజెంట్ మ్యాన్, కృషి చేశాడు, దాన్ని పైకి తీసుకొచ్చాడు. అదేంటే సన్సర్ ఇన్ పాలిటిక్స్ అనుకుంటా. అలాగే మల్లారెడ్డి పాల బిజినెస్ చేసినా కూడా ఈజ్ ఇంటూ గ్రేట్ ఎంటర్ప్రైజింగ్ ఎంటర్ప్రెన్యూర్.
ఓకే. అంతే కదా మరి, అవును. చాలా గ్రేట్. ఇప్పుడు కొంచెం కామెడీగా ఎక్కువ మాట్లాడుతున్నాయంటే ఏం చేయాలో అర్థం అవట్లేదు. రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకి రేవంత్ రెడ్డి అదే ఒక క్షణం యోగి ఆదిత్యనాథ్ లా ఉంటే ఎలా ఉంటుందని బుల్డోజర్ పట్టుకెళ్ళిపోయాడు. ఇది యోగి ఆదిత్యనాథ్ కాన్సెప్ట్ అది. అవును. తప్పు చేశాడు, తప్పు చేసి సంపాదించాడు, దానికి వల్ల ఏదో సినిమాలో ఉంటుంది, గౌతమ్ మేనన్ సినిమాలో అక్కడ పైన చూసి అక్కడ దొరుకుతాడు, దొరికిన వెంటనే మళ్ళా జైలు గీలు వేస్ట్ కదా చెప్పి కలిచెత్తట్లేడు. అర్థమైందా? సో ఆ కాన్సెప్ట్ లో మళ్ళీ ఇన్ని పెట్టి వాదించి బదులు రెండు కాలేజీలు పగల కొట్టేసి దానికి అర్థం అవుతుందని చెప్పేసి పగల కొట్టి పాడేశాడు. మొత్తం షేక్ అయిపోతారు జనాలు. యాక్షన్ సినిమాలు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆ యాక్షన్ చూడగానే బెంబీలు ఎత్తిపోతారు అనమాట. అది చేసి చూపించాడు. ఏం చేయగలడు? ఏం పీకగలడు? ఏమి పీకలేడు. అవును. పీకాలి సీన్ లేదు. ఇలా అన్నాడు కదా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు దగ్గర చేర్చుకుంటారో చేర్చుకోరాళ్ళు. ఓకే, ఈయన అతపాతాల్లో పడిపోయే వరకు అలా ఉంచుతారు మల్లారెడ్డిని. మల్లారెడ్డికి కాంటిపాటి పోస్ట్ లో వేసాడు, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వెళ్ళి కలిశాడు, ఏదో విధంగా రక్షిస్తాడని చెప్పేసి. అంత గబుక్కున్న లెక్క మహాల్ కూడా వెళ్ళిపోయిన వెంటనే ఫోన్ చేసుకుంటారు. వెళ్ళిపోయిన వెంటనే రేవంత్ రెడ్డితో మాట్లాడతారు, మీరు అంటే వాళ్ళ బ్రదర్ మీరు కొంచెం అలా ఉండండి అంటాడు. ఇప్పుడు అతని మాట కూడా తీసేయలేదు, బికాజ్ ఈజ్ ఆల్సో యాజ్ సీనియర్ యాజ్ రేవంత్ రెడ్డి. ఇన్ఫాక్ట్ ఈయన కంటే సీనియర్ ఆయన. అదేందా? సో ఇవన్నీ అతను ఏదో చీప్ టెక్నిక్ లాగా వెళ్ళిపోయి ఆయన షాలు పాడేసి అంత మాత్రం కర్ణాటకకి ఆంధ్ర ఎంత తెలంగాణ ఎంత దూరం, తెలంగాణకి కర్ణాటక అంత దూరం, ఒక్కటి అవ్వట్లేదు. అతను వెనకాల అతను సహచరులే అలా నుంచి అలా అలా చూస్తారు వితౌట్ ఎక్స్ప్రెషన్. దాన్ని బట్టి అర్థం వీడు ఓవరే కదా, ఓవర్ యాక్షన్, చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దాని చేత అవి ఏమీ వర్కౌట్ అవ్వవు. ఇతను చేయాలని కాకపోతే ఇతనికి భయం ఒకటి ఉంది, షేక్ చేస్తారు అప్పుడు గవర్నమెంట్. ఎందుకంటే పెద్ద మెజారిటీ కాదు కదా, అర్బన్ గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒక్క సీట్ కూడా రాలేదు ఆవిడ, వాడికి వచ్చింది, బీఆర్ఎస్ కి వచ్చింది. అంచేత అతని యొక్క ఎత్తుగడలు ఎలా ఉంటాయని చూస్తున్నారు. ఆ ఎత్తుగడలకి బీజేపీ దెబ్బ కొడుతూ ఉంటది. అవసరమైతే రేవంత్ రెడ్డి కలిపేసుకుంటారు వాళ్ళు, ఎవరు మన బీజేపీ వాళ్ళు. అతని పర్సనల్ కరిష్మా చాలా ఎక్కువ ఉంది. బికాస్ కాంగ్రెస్ కి లేదు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ డిక్లైన్ అయిపోయింది. అర్థమైందా? ఒకప్పుడు పెద్ద పార్టీ, దాని మీద ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదరే ఈజ్ నాట్ ఎ హిందూ, ఈజ్ నెహ్రూ గారినే ముస్లిం అన్నారు. ఇటువంటి అన్నీ ఎదురు కాదు తెలియదు, కానీ అది ముస్లిం ఉండకూడదు అంటే ఉండొచ్చు. అబ్దుల్ కలాం లాంటి గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ప్రెసిడెంట్ అవ్వలేదు. ఇండియాలో ఉన్న బ్యూటీ అదొకటే. అంచేత వాట్ ఎవర్ ఇట్ ఇస్, కాంగ్రెస్ హెస్ ఫాలన్, బీజేపీ రైజింగ్ హ్యాండ్. దాన్ని నిలబెట్టుకోవాలంటే సస్టైనబిలిటీ గురించి మాట్లాడుకున్నామన్నా, సస్టైన్ చేయాలంటే వీళ్ళు చాలా చెడ్డ పనులు చేయాలి. అదేందా? అది చెడ్డ పనులు అంటే నిలబెట్టుకోవాలి. మరి ప్రజలు నమ్ముతారు అనమాట. ఎంత త్వరగా నమ్ముతారు అంత త్వరగా మర్చిపోతారు అనుకుంటారు. మర్చిపోరు, ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోరు. ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ డైలాగ్ అది, ప్రజలు తొందరగా మర్చిపోతారు, ఏం మర్చిపోరు. మళ్ళీ గుర్తు చేస్తారు సోషల్ మీడియాలోను. ఎందుకు మర్చిపోతారు? సో ఇది రొమాంటిక్ సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్ టచ్ లో ఉండాలన్నమాట. అది డిజిటల్ మార్కెట్ గురించి, ఈ సోషల్ మీడియా మార్కెట్ గురించి మోడీ గారికి తెలిసినంత బాగా మనకు తెలియదు. అదేంటే ప్రపంచంలో అంచేత దే విల్ గో ఆన్ సక్సెస్ఫుల్. అలా చెడ్డేం చేయట్లేదు, మంచిగా చేస్తున్నారు, దేశాన్ని మంచిగా చేస్తున్నారు. వాళ్ళ ఒక్కరు పర్సనల్ గా చేసుకోవడానికి ఆయనకి ఆల్రెడీ 70 దాటిపోయినాయి, అని వెళ్ళి లేదు పెడకలేదు. వాట్ విల్ ఎర్న్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పార్టీ వల్ల ఆయన వర్క్ చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్ లో మోడీ. దట్స్ వై ఐ లైక్ హిమ్.